తిట్టినా కొట్టినా అన్నం పెట్టకపోయినా పొట్ట చేతిలో పట్టుకుని రూపాయి దాచి ఇండియాకి పంపిస్తే తన భర్త ఏం చేశాడో తెలుసా? కువైట్ లో భార్య, ఇండియాలో భర్త పని పాటు చేయకుండా అక్కడ ఇక్కడ అప్పులు చేసి ఆ అప్పులు తీర్చడానికి భార్య చిన్న చిన్న పిల్లల్ని వదిలేసి దేశం కాని దేశంలో ఒంటరిగా తిండి తిప్పలు లేకుండా నా మొగుడు నా పిల్లలు బాగుంటే చాలని రూపాయి పోగు చేసి ఇండియాలో ఉన్న భర్తకు పంపిస్తే తన భర్త ఏం చేశాడంటే, ఆ అప్పు తీర్చాను ఈ అప్పు తీర్చాను, ఒక స్థలం కొన్నాను, అందులో ఇల్లు కూడా కడుతున్నానని చెప్పి తెలిసిన వాళ్ళు ఇల్లు కట్టుకుంటే ఆ ఫోటోలు వీడియోలు పెట్టి ఇంకా డబ్బులు పంపు, డబ్బులు సరిపోవట్లేదంటే పాపం తన నిద్ర నిప్పులు మానుకుని మరి కష్టపడి డబ్బులు పంపిస్తే రూపాయి కూడా అప్పు తీర్చకుండా తాగుడు తిరుగుడు ముండలకి డబ్బులు తగలేసాడు. చిన్న చిన్న పిల్లల్ని దిక్కులేని వాళ్ళని చేసి ఊరోదులు పారిపోయాడు. పాపం అక్కడ తల్లి దేశం కాని దేశంలో ఇప్పుడు ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితుల్లో ఇండియాకి వచ్చేద్దామంటే రావడానికి లేదు. పాపం ఆ పిల్లల్ని తలుచుకుంటూ నరకం చూస్తుంది. ఇలా ఊరంతా అప్పులు చేసి కుటుంబాన్ని నడి రోడ్లోకి లాగేసి తనకి ఎటువంటి సంబంధం లేనట్టు నడి రోడ్లో కుటుంబాన్ని వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళని అసలు ఏం చేయాలి? మీరైతే ఏం చేస్తారు? కామెంట్ లో రాయండి. ఇటువంటి భర్తల వల్ల మన చుట్టూ చాలా మంది నరకం చూస్తున్నారు, కానీ ఇటువంటి ఏవి బయటికి రావు. అవునా కాదా? బయటికి రాని మరిన్ని ఇటువంటి స్టోరీస్ కోసం మన ఛానల్ ని ఫాలో చేసుకోండి. మంచిది.